నమస్కారం గురుగారు. గురుగారు, ఈ నెల మనకి అంటే ప్రతి నెల పౌర్ణమి అనేది మనకు వస్తూ ఉంటుంది కాబట్టి ఈసారి వచ్చే పౌర్ణమి మనకి ఏరువాక పౌర్ణమి అని అంటున్నారు. అసలు విశిష్టత ఏంటండి? ఏరువాక పౌర్ణమి అంటే జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి. ఈ పౌర్ణమికి ఎందుకు అంత ప్రత్యేకత అంటే పూర్వకాలం నుంచి కూడా వ్యవసాయం అనేది ఒక వృత్తిలా కాకుండా లోక కళ్యాణార్థం లోకం కోసం చేసే ఒక గొప్ప పని. దాన్ని అంత పవిత్రంగా భావించేవారు. అయితే ఈ యొక్క మనకు ఏదైతే ఎండలు బాగా ఉండి ఈ వసంత ఋతువులో విపరీతమైన ఎండలు ఉండి 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 ఒక్కసారిగా వర్ష ఋతువు గ్రీష్మ ఋతువు ఈ దీంట్లోకి ఎంటర్ అవుతాం కాబట్టి ఇందులోకి ఎంటర్ కాగానే ఏమవుతుంది, వర్షాలు పడడం, పంటలు సాగు చేయడం అనేది వస్తూ ఉంటుంది. దానికి ఒక ప్రామాణికత అంటే ఒక ముఖ్యమైన రోజు, ఈ రోజు నుంచి మనం పంటలు కానీ విత్తనాలు కానీ వేయడం కానీ ప్రారంభిద్దాము అని చెప్పి పూర్వకాలం నుంచి కూడా ఒక సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క పౌర్ణమి రోజు ఏరువాక పౌర్ణమి అని దానికి ఆ పేరే వచ్చింది. ఏరువాక అంటే దుక్కి దున్నడం. ఆ పౌర్ణమి రోజు వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వారి యొక్క పనిముట్లు కానీ లేదు వారికి సంబంధించినటువంటి బాయిలున్న వారికి సంబంధించినటువంటి నీటి సదుపాయాలు ఉన్న అవన్నిటిని కూడా శుభ్రం చేసుకుంటారు. పనిముట్లను కూడా శుభ్రం చేసుకుంటారు. వారికి పాడి సంపద ఉంటుంది, ఆవులు గేదెలు ఇవన్నిటిని కూడా దైవ స్వరూపం వారికి ఏవి అంటే అవే ఆవులు గేదెలు వీటికి సంబంధించినవి దైవ స్వరూపంగా చూస్తారు. కాబట్టి వాటన్నిటిని కూడా మంచిగా అలంకరించుకొని ఆ రోజు నుంచి దుక్కి దున్నడం అనేది ప్రారంభిస్తారు. అంటే చదువు చేయడం, ఆ పొలానికి కావాల్సినటువంటి మొత్తం వ్యవహారం అంతా కూడా ఆ రోజు నుంచి ప్రారంభం చేస్తారు. ఆ రోజు నుంచి ఎప్పటిదాకా ప్రారంభం చేస్తారు అంటే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పంచమి రోజు, పంచమి వరకు కూడా అంటే 20 రోజుల పాటు వారు కొత్తగా వేయాలనుకునే వారంతా కూడా ఆ యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని కానీ ఆ యొక్క పాడి సంపదను కానీ అన్నింటినీ కూడా వారు శుభ్రపరచుకోవడం ప్లస్ పూజలు చేయడం, వారికి మంచి ఈ సంవత్సరం కలిసి రావాలని మొక్కుకోవడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఆషాఢ మాసంలో పంచమి అంటే ఆ తర్వాత వర్షాలు అనేవి ఎక్కువ పడుతూ ఉంటాయి. అప్పటిలోపు ఇవన్నీ కూడా మనం సన్నద్ధమై ఉంటే అప్పటి నుంచి అవన్నీ కూడా తీసుకొని పంటల్లోకి వెళ్ళి వాళ్ళు విత్తనాలు వేయడం, పొలాలను సాగు చేయడం ఇవన్నీ చేయడం అనేది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. దానికే మనం ఏం పేరు పెట్టుకున్నాము అంటే ఏరువాక పౌర్ణమి. అంటే ప్రతి ఒక్క వ్యవసాయదారునికి చాలామందికి తెలుసు, ఈ మన కృత్రిమ యుగంలో పడ్డాం, మనం అంతా కూడా బిజీ లైఫ్లో ఉన్నాం కాబట్టి మనకు కొత్తగా అనిపిస్తుంది ఈ ఏరువాక పౌర్ణమి అంటే ఏంటి, అసలు ఏం చేయాలి అని. ఒకవేళ మనం కూడా అంటే వ్యవసాయదారులకైనా ఇది ఏరువాక పౌర్ణమి అంటే వ్యవసాయదారులకైనా చెప్పను నేను, మనకు కూడా చాలా ఉపయోగం. ఎందుకంటే ఒక రైతు అనే వ్యక్తి మన కోసం కష్టపడుతూ మనందరినీ పోషిస్తూ ఉన్నాడు. మనందరి కోసం ఆయన పొలాల్లో ఉండి మట్టి బురద రాసుకొని మంచిగా ఉంటేనే మనం రైతు మంచిగా ఉంటే దేశం బాగుంటుంది అనేది చాలామందికి తెలుసు. కాబట్టి ఆయన కష్టపడుతూ ఉన్నాడు. అందులో మనకు కూడా ఇంత పుణ్యం రావాలి అంటే మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. నేను చిన్నగా చెప్తాను. ఒక గోవు, ఆవు అంటే 3 కోటి దేవతలు అంటే 33 కోట్ల దేవతలు ఆవులోనే ఉంటాయి. కాబట్టి ఆవుకు ఆ రోజు పౌర్ణమి రోజు ఏరువాక పౌర్ణమి రోజు ఏదైనా మీరు ధాన్యాలు కానీ లేదా అవి తినేటువంటి మేత కానీ తవుడు కానీ ఇలాంటివి ఏమన్నా కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు కానీ లేదా వ్యవసాయ భూములు ఉంటే అక్కడికి వెళ్ళి ఆవులు ఉన్నా కూడా వాటికి తినిపించడం ద్వారా మనం కూడా ఇంత పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. వ్యవసాయదారులతో పాటుగా మనకు కూడా ఇంత ఫలితం అనేది లభిస్తుంది. ఒక ఆవుకు చేయడం ద్వారా 3 కోటి దేవతలకు చేసినటువంటి పుణ్యం వస్తుంది. కాబట్టి ఆ రోజును చాలా ప్రామాణికంగా తీసుకొని ప్రాముఖ్యతగా తీసుకొని తప్పకుండా వెళ్ళి ఎవరైతే వ్యవసాయ క్షేత్రం ఉంటే వ్యవసాయ క్షేత్రం లేదా గోశాల ఉంటే గోశాల అక్కడికి వెళ్ళి ఆవుకు మీరు ఎంత ఏదైనా వారికి మేతగా ఏదైనా ఆహారంగా ఇస్తే చాలా మంచిది. ఆ రోజుతో దాని యొక్క ఫలితాలు కూడా మీరు తర్వాత అనుభవిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మాత్రం చెప్పుకోవచ్చు. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలు.